అధికార పార్టీ చుట్టూ మూగుతున్నారు అవకాశవాద రాజకీయ నాయకులు. గత టర్మ్లో వైసీపీలోకి ఎలా వలసలు సాగాయో ఇప్పుడు టీడీపీ జనసేన వైపు కూడా అదే స్థాయిలో వలసలకు సిద్ధమవుతున్నారు. వీళ్ళంతా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద ఒక రేంజ్లో చెలరేగిన వాళ్లే. ఎన్నికల ఫలితాల తరువాత వాళ్ల నోళ్లు మోగబోయాయి. కాస్త కోలుకొని ఇప్పుడిప్పుడే పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఆ తిట్లన్నీ తమ నాయకుడి ఖాతాలోనే పడాలన్నది వాళ్ల ఉద్దేశం. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఓ మహిళా నేత జగన్ కు షాక్ ఇస్తూ పార్టీకి పదవికి రాజీనామా చేశారు. ఇంతకీ ఆమె రాజీనామాకు కారణమేంటి? ఆమె నిర్ణయం ఎవరికి ప్లస్ కాబోతోంది? బాపట్ల జిల్లా చీరాల నుంచి పోటీ చేసి ఓడిన పోతుల సునీత వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు తెలంగాణలో భాగమైన అలంపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన చరిత్ర ఆమెకుంది. ఆ తర్వాతనే చీరాల నుంచి మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన పార్టీలో ఆమె బెర్త్ సంపాదిస్తారనే ప్రచారం ఉంది. ఇన్నాళ్లు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆమె పదవికి వైసీపీకి రాజీనామా చేసి జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా వైసీపీని వీడుతున్నట్లు కేంద్ర వైసీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డికి అందజేశారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ జగన్ ను దేవుడి లెవెల్లో ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన ఆమె ఉన్నట్లుండి పార్టీని వదలటం మీద తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత భవిష్యత్ కార్యాచరణ హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలో పోతుల సునీత బెర్త్ సంపాదిస్తారనే పేరుంది. వాస్తవానికి ఆమె పుట్టింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో. రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది టీడీపీ నుంచే. మహబూబ్ నగర్ జిల్లాలో జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించి 2004లో అలంపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నీలం సంజీవరెడ్డి మనవడు చెల్లా వెంకట్రామిరెడ్డి మీద ఓడిపోయాక 2009లో ఎక్కడా టికెట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సునీతకు చీరాల నుంచి అవకాశమిచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అక్కడ నవోదయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి రావటంతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటి వరకు టీడీపీలో అధికారం అనుభవించిన పోతుల సునీత చూపు వైసీపీ వైపు సారించారు. ఆ క్రమంలోనే ఆమె శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లుల మీద జరిగిన ఓటింగ్లో టీడీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసి వైసీపీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన సునీత మీద అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు అప్పట్లో టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. కానీ తన పదవికి రాజీనామా చేసి సునీత ట్విస్ట్ ఇచ్చారు. 2020 జనవరి 22న టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం వైసీపీలో చేరటంతో చీరాల పంచాయతీ మూడు ముక్కలాటగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించి సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్న క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆమె పదవీ కాలం 2029 వరకు ఉన్నప్పటికీ అనూహ్యంగా రాజీనామా చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్లలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీగా చక్రం తిప్పిన సునీత టీడీపీ అధినేత చంద్రబాబు మీద, జనసేన చీఫ్ పవన్ మీద చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ మహిళగా పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్యనే పోతుల సునీతను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించి మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి ఆ పదవి కట్టబెట్టారు. ఆ విషయంలో సునీత బాగా హర్ట్ అయ్యారని, అందుకే రాజీనామా చేశారని చర్చ జరుగుతోంది. అయితే సునీత టీడీపీలో చేరతారని, ఆమె ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానాన్ని బీటెక్ రవికి ఇస్తారనే చర్చ మొదలైంది.
మరోవైపు పోతుల సునీత ఎపిసోడ్ టీడీపీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దంటూ అభ్యంతరాలు వస్తున్నాయి. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష స్వయంగా సునీత తీరు మీద ఘాటుగా స్పందించారు. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. సునీతను ఊసరవెల్లిగా అభివర్ణిస్తూ అలాంటి వాళ్లని పార్టీలో తీసుకుంటే అధికారం లేనప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్లని అవమానించినట్టేనంటూ ట్వీట్ చేశారు. అటు వైసీపీలో మరో మహిళా నేత ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఈ మధ్య రాజకీయంగా దాదాపు సైలెంట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మార్చేయటం, వైసీపీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ గా మార్చుకున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అన్ఫాలో చేశారు. జగన్ తో ఉన్న ఫోటోను కూడా డిలీట్ చేశారు. దీంతో ఏదో జరగబోతోందని అంతా అనుకున్న టైంలో జగన్ భారతి పెళ్లి రోజు సందర్భంగా విషెస్ చెప్పడంతో ఊహాగానాలకు తెరపడింది. అయితే రోజా మాత్రం పార్టీ కార్యకలాపాలకు పూర్తి దూరంగా ఉండటం అనుమానాలను రేకెత్తిస్తోంది. గత 5 ఏళ్లలో నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసి ఇప్పుడు పార్టీలోకి ఎలా వస్తారంటూ టీడీపీ శ్రేణులు రోజా గురించి చేస్తున్న వ్యాఖ్యలు సునీతకు కూడా వర్తిస్తాయంటున్నారు. అందుకే ఇప్పుడు సునీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.